జూలై 2025లో సునామీ వస్తుందా? నిజమెంత? జపాన్ మాజీ మంగా ఆర్టిస్ట్ రియో టాట్సుకి జూలై 2025లో భారీ సునామీ వస్తుందని చెప్పడం కలకలం రేపుతోంది. ఆమె గతంలో చేసిన చాలా భవిష్యత్తు వాణిజ్యాలు నిజమయ్యాయి. ఆమె 1999లో రాసిన ది ఫ్యూచర్ ఐ సా అనే మంగాలో 2011లో వచ్చిన తూర్పు జపాన్ భూకంపం గురించి ముందే చెప్పింది. కోబే భూకంపం, కోవిడ్ మహమ్మారి గురించి కూడా ఆమె చెప్పింది. దక్షిణ జపాన్ దగ్గర పసిఫిక్ మహాసముద్రం మరుగుతున్నట్లు ఒక కల వచ్చిందని ఆమె చెప్పింది. సముద్రగర్భంలో అగ్నిపర్వతం పేలడం లేదా ఏదైనా పేలుడు సంభవించడం వల్ల ఇది జరగవచ్చు. 2011లో వచ్చిన సునామీ కంటే 3 రెట్లు పెద్ద అలలు వస్తాయని ఆమె హెచ్చరించింది. ఆమెకు వచ్చిన 15 కలల్లో 12 నిజమయ్యాయని చెబుతారు. దీనితో ప్రజల్లో భయం మొదలైంది. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దగ్గర ఉంది. నంకై టర్ఫ్ ప్రాంతంలో సునామీ వచ్చే అవకాశం ఉంది. నిపుణులు మాత్రం భయపడకుండా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. రియో టాట్సుకి చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ అవి ఊహాగానాలు మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తీసుకోవలసిన జాగ్రత్తల గురించి